శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ పట్టణ కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీసీఓ ఎల్లయ్య, అబ్కారీ సిఐ సిహెచ్ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం నషాముక్త్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను కోల్పోయిన అనేక ఘటనలను ఉదాహరణగా పేర్కొంటూ యువత చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తెల్ల కాగితం, వంట వారిని మంచి అలవాట్లు అలవర్చుకుంటే భవిష్యత్ బంగారంలో తీర్చిదిద్దుకోవచ్చునని ఉపదేశించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను ఎవరైనా వినియోగించినా, విక్రయించినా లేదా రవాణా చేసినా ఆ సమాచారాన్ని 1098 లేదా 14446 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల సేవనం వల్ల విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్షలు అనుభవిస్తున్న వారిపై ఉదాహరణలు చూపించారు. మత్తు అలవాటు కారణంగా యువత చదువులో రాణించలేకపోతున్నారని, దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ముస్తాక్ అహ్మద్, డిడబ్ల్యూఓ ఈవో ప్రియాంక, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, జనార్దన్, రవీందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంపద యువత. భారతదేశంలో గొప్ప సంపద ఏంటంటే యువత. యువత చెడుపాలను వస్తే దేశ పురోగతి నాశనం అయిపోతున్న ఉద్దేశం మీద మా ప్రపంచ దేశాలు చాలా చూస్తున్నాం. వెనిజులా, మెక్సికో ఇలాంటి చాలా దేశాలు చూస్తున్నాం. ఓన్లీ మద్యానికి బానిసలై లేదా డ్రగ్స్ బానిసలై దేశాలు కొలాప్స్ సంఘటన దేశం కొలాప్స్ అయిపోయి, అంటే యువత నిర్వీర్యం అయిపోయి భవిష్యత్ ఎదగలేక భవిష్యత్ నాశనం చేసుకొని దాని ప్రభావం దేశమే ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన దేశాలు మన ప్రపంచంలో చాలా చూసాం. అటువంటి పరిస్థితి మన దేశం రావద్దు అని ప్రభుత్వం భావించి గత 5 సంవత్సరాలుగా దీని మీద పకడ్ పని ఏర్పడ ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటుంది. చిన్న డ్రగ్స్ వచ్చిన పెద్ద కేసెస్, జీవితంలో మనం బయటకు రావడానికి కేసులు మనం చూస్తున్నాం. కానీ ఎందుకు అవకాశం ఆలోచించాలి. ముఖ్యంగా గతంలో డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు అనేది బాగా సంపన్న వర్గాలకు లేదంటే బాగా ఉన్నటువంటి ఫీల్డ్ షాప్స్ కానీ ఈ రోజు కాలేజీలో విస్తరించిన వ్యవస్థ, యువత విస్తరించింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సైడ్ ఎన్ని చూసినా అది విస్తరించిపోయింది. దానివల్ల ముఖ్యంగా చాలా రకాల నష్టాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మన జీవితం దూరం అవుతుంది. అంటే మన మీద ఆశపడుతున్న తల్లిదండ్రులకు మనం నష్టం చేసిన వాళ్ళు. దాంతోపాటు మన భవిష్యత్తు అంధాకారం అవుతుంది. ఒకసారి అందులో మనము ఇరుకపోయినామంటే ఇటు బయటికి రాలేక జీవితం బాగా చేసుకోలేక జీవితం తొలగించడం ఉంటుంది. ముఖ్యంగా యువతను ఎందుకు పెట్టారంటే యువతలోకి ఆకర్షణ శక్తి ఎక్కువ. మీరందరూ టీనేజ్ పిల్లలు. ఆల్మోస్ట్ నేనే ప్రపంచంలో నాకే తెలుసు, ఎప్పుడు నేను నాకు తెలియదాన్ని ఏం లేదన్న మత్తులో అనుకుంటాం. అంటే ఒక రకమైన మత్తులో అనుకుంటాం. మెల్లమెల్లగా అలవాటై చిన్న కార్యక్రమాలతో, చిన్న ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యి దాంట్లో వ్యసనంగా మనం మారిపోతాం. ముఖ్యంగా అలవాటు అనేది మన కంట్రోల్లో ఉన్నంత వరకు మన అలవాటు భావిస్తాం. అది దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోతే వ్యసనంగా తయారైంది. ఒక అలవాటు ఏది సరే అలవాటు మన కంట్రోల్లో ఉన్న ప్రతి సంవత్సరం పొడుగుతా కూడా మనం ఏదో ఒక నెలలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరపడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే కాలేజీలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఈ ఇయర్ ఉండకపోవచ్చు విద్యార్థులందరూ కూడా. నేను కొన్ని విషయాలు మీకు అసలు మనకి నిజంగా అసలు డ్రగ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది మీకు బేసిక్గా మీ అంతటా మీరు ఆలోచించే కొన్ని విషయాలు నేను చెప్తాను. అసలు ఏమవుతుంది చెప్పండి, డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? అందరం తీసుకుందాం అనుకున్నాం, ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే ఇది డ్రగ్స్ అంటే ఏమో తెలుసా? డ్రగ్స్ లో కొన్ని మన ఎవరైనా చూసారా? కొన్ని క్యాన్సర్ పేషెంట్స్ లో వాడే టాబ్లెట్స్ అన్నిటి కూడా డ్రగ్స్ అంటారు. కానీ ఏవైతే మన యొక్క దానికి బానిస చేసే గుణం ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మన వాళ్ళు ఈ డ్రగ్స్ కేటగిరీలో పెట్టి, అంటే డ్రగ్స్ అంటే టాబ్లెట్స్, సిరప్స్ ఇవన్నీ
కూడా డ్రగ్గే ఉండేది. ఆ డ్రగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఏదన్నా మనకి డిసీజ్ కానీ ఏదైనా రోగం వచ్చినప్పుడు దాన్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. అంటే డాక్టర్ల యొక్క సూపర్విజన్ లో అది పనిచేస్తే దాన్ని మెడిసిన్ అంటాం మనం, అర్థమైందా? అదే వాళ్ళ యొక్క సూపర్విజన్ లేకుండా మనం ఏదైనా మనకి తోచింది అదే దాన్ని వేరే రూపాల్లో తీసుకుంటే, అంటే డ్రగ్స్ లో కూడా కొన్ని ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ ఉంటాయి. అంటే అవి ఎలాంటివి చేస్తాయి? అది మనకి మనం ఒకసారి వాటిని తీసుకుంటే మన ఉదయం లేచిన తర్వాత, అంటే మన శరీరం ఎట్లుంటది, ఉదయం 5కి లేస్తాం స్టార్ట్ చేసాం అనుకోండి, అందరం కూడా నువ్వు 2-3 రోజులు నీకు కష్టం అనిపించదు, కానీ అలారం పెట్టుకోకుండా కూడా 5వ రోజు నుంచి కూడా నీకు అదే టైంకి లేపు వస్తుంది. అంటే మన బాడీ అనేది ఎడాప్ట్ అవుతుంది ఆ విధంగా. అంటే దానికి అనుగుణంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.